చాలా బాధేస్తుంది ఈరోజు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ని రచించి మొత్తం అన్నీ క్రోడీకరించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆయన యొక్క స్పీచ్లో చెప్పాడు, ఈ రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలుపరిచే ఆత్మ ఉన్న ఏ మనిషి అయినా పదవిని చేపడితే ఈ దేశం చాలా బాగుంటుంది, అలాగే రాష్ట్రాలు బాగుంటాయి. అలా కాకుండా దుర్బుద్ధితో ఎవరైనా ముఖ్యమంత్రి స్థానాన్ని కానీ ప్రధానమంత్రి స్థానాన్ని కానీ లేదా ఎలాంటి పదవినైనా కూడా చేపడితే అధికారాలు పూర్తిగా దుర్వినియోగపడతాయి అన్నదానికి ఈ గత 2 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో. మొదటగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద మొదలైనటువంటి దాడి ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఆగే పరిస్థితి కనపడట్లేదు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎస్సీలకి ఎస్టీలకి అండగా పలు పోరాటాలు చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఈరోజు పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చిత్తశుద్ధి లేనితనం వల్ల ఈరోజు రాజ్యాంగం అమలు పరచడం లేదు. వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు. ఈరోజు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో లాకప్ డెత్లు జరుగుతూ ఉన్నాయి. మీడియా మరియు రాష్ట్ర ప్రజలే దీని అందరికీ సాక్షి. అలాగే ఎవరైనా దెబ్బలతో గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు ఏ పార్టీ మీరు ఏ కులం అడిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అయ్యా న్యాయం చేయండి అయ్యా బాబు అని అంటే మీరు ఏ పార్టీ ఏ కులం అంటే ఇది ఎక్కడ చోద్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తాం. ఈరోజు దెబ్బలతో పోయినటువంటి వ్యక్తులనే కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి, హాస్పిటల్లో ఉన్న వదిలే పరిస్థితి కనపడట్లేదు. చాలా దారుణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితే చాలా అధోగతి పాలైంది. దానికి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గణాంకాలే సాక్ష్యం. ఈరోజు శాంతి భద్రతల విషయంలో 26వ స్థానంలో మనం ఈ దేశంలో ఉన్నాము అని అంటే ఇది మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం అనేది ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు పేదలు కట్టుకున్న ఇళ్ళు కొట్టేస్తున్నారు. వాళ్ళు కేసులు పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు ప్రభుత్వంలో. ఈరోజు లాకప్ డెత్లు జరుగుతున్నా కూడా వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఏదన్నా కమిషన్ నుంచి ఏదైనా ఎంక్వైరీ రిపోర్ట్ అయితే తిరిగి కమిషన్లకి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ పంపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఏమంటే మేమంతా కూటమి ప్రభుత్వం అంతా కలిసికట్టుగా ఉన్నాం, అందరం కలిసికట్టుగా దళితులని అలాగే ఎస్టీలని బీసీలని అణిచివేస్తామనే ధోరణిలో ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు కమిషన్లన్నీ కూడా వెన్నుముకలేని కమిషన్లాగా తయారైండాయి. ఈ కమిషన్ల వల్ల ఈ దేశానికి వచ్చినటువంటి ఉపయోగం కానీ ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఉపయోగం కానీ లేదు. ఇప్పటికైనా కూడా ప్రజలు కళ్ళు తెరకపోతే ఈరోజు రాజకీయాలు చాలా నీచ స్థితికి జారిపోయినాయి. ఒక ముఠా రాజకీయాల వైపు ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ మల్లుతూ ఉందంటే ఇది అత్యంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు మెట్టెక్కితే న్యాయం జరిగే పరిస్థితి లేదు, పొలాలు లాక్కుంటే వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈరోజు హోమ్ మినిస్ట్రీ ఒక దళిత సంబంధించినటువంటి మహిళ అయినా ఆమె దీనికి సంబంధించి పూర్తిగా తన బాధ్యతల్ని విస్మరించినట్టు క్లియర్ కట్గా మనందరికీ తెలుస్తూ ఉంది. అలాగే జర్నలిస్టులను వదలట్లేదు. సాక్షాత్తుగా తిరుపతి దానికి సాక్ష్యభూతం. గ్రాండ్ బ్రిడ్జ్లో జరిగినప్పుడు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు విలేకరులను కొట్టడం జరిగింది. నిన్న ఒక విలేకరుల్ని మళ్ళా కొట్టడం జరిగింది. ఎక్కడికి పోతున్నాం? ఫోర్త్ ఎస్టేట్ మీడియా అంటే వాళ్ళ మీద కూడా దాడులు అడగట్లేదు. ప్రశ్నించే గొంతుల్ని ఏదో ఒక రకంగా అక్రమ కేసులు పెట్టి ముగించే పరిస్థితి నడుస్తుంది. కమిషన్లు చూస్తే నిమ్మక నీరెత్తునట్టు ఉండడం, వ్యవహరించడం. రాజకీయాలు వేరు, ప్రజల హక్కులు కాలు రాస్తుంటే చూస్తూ ఊరుకున్నటువంటి కమిషన్లు ఏం కమిషన్లు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది? పోనీ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ఏదన్నా రాస్తే దాన్ని కనీసం రిప్లై అనే పరిస్థితి లేదు, వాళ్ళు అడిగే పరిస్థితి లేదు. అంతా వెన్నుముకలేని వాళ్ళుగా తయారైండారే కానీ ఈరోజు ఇట్లాంటి పాలకుల వల్ల దళితులకు జరుగుతున్నటువంటి న్యాయం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అటు ఢిల్లీ వేదికగా ఇటు రాష్ట్రం వేదికగా ఎత్తుతున్నా కూడా కమిషన్ల నుంచి ఆశించినటువంటి ఫలితాలు రావట్లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా మంటగలిసే దిశగా ఈరోజు నడుస్తూ ఉంది. ఇప్పటికైనా దళితులు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ మేలుకోకపోతే రేపు మనం నివసిస్తున్నటువంటి సొంత ఇంటి నుంచి కూడా
మనల్ని లాగేసి రాబోయే రోజుల్లో వాళ్ళ ఆస్తులు కూడా కాజేసే పరిస్థితి కనపడుతుంది. ఈరోజు తిరుపతిలో ప్రత్యక్షంగా కనపడుతుంది, మీడియాలన్నీ చూశారు. ఇవన్నీ జరగకూడదంటే ప్రజలు మాత్రం ఖచ్చితంగా విజిలెంట్గా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాను. అలాగే ఎంతోమంది బాధితులు వచ్చినారు, మీరు చూడొచ్చు. వీళ్ళందరితో కూడా మీరు మాట్లాడొచ్చు. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. కనీసం పదవిలో ఉన్నటువంటి వారికి ఇనే ఓపిక లేకపోతే ఆ పదవులు చేపట్టడం ఎందుకు? ప్రతి ఒక్కరు కూర్చోండే వాళ్ళు ఇది ఆలోచించాలని కమిషన్లో ఉండే వాళ్ళని క్వశ్చన్ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి.